వీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరికి వారి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దోచుకున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందనరావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని చెప్పారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సిండగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయమే స్పందించి పాఠశాల తరగతి గదులను కూల్చిన మిషనరీని కాంట్రాక్టర్లను కూల్చివేతల్లో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్గా చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ స్థలం మాది అని చెప్పినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు మా భూమిని కబ్జా చేసేందుకని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చేస్తుంటే బాసిద్ గారికి డౌట్ వచ్చింది కాబట్టి 2009లో అప్పటి తహసీల్దార్ గారితో సర్వే చేయించడం జరిగింది. 2009లో తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చింది. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేస్తే ఇందులో గుడిసెలు ఉన్నటువంటి పోర్షన్ని ఇక్కడ మార్క్ చేశారు, చిన్న పోర్షన్. మిగతా అదంతా కూడా సర్వే నెంబర్ 428 పార్ట్ ఇది మొత్తం కూడా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల స్థలం అని చెప్పి తహసీల్దార్ గారు 2009లో పంచనామా చేసింది. కొంతమంది కబ్జాలు ఉన్నామని అడుగుతున్నారు కదా అని డీటెయిల్డ్ రిపోర్ట్ రాయమంటే మ్యాప్ గీసి మ్యాప్లో ఎంత స్థలం కబ్జాలో గుడిసెలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా నిర్ధారణ చేసి ప్రకటించడం జరిగింది. మీకు కావాలంటే 1962లో 10,000 రూపాయలు ఇచ్చి జిల్లా పరిషత్ అధికారులు 2 రూములు ఎక్స్ట్రా కట్టుకున్నటువంటి ప్రొసీడింగ్ను కూడా మా మీడియా మిత్రులకి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 1962లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల పటాన్చెరువుకి 2 అదనపు తరగతి గదులు కట్టుకోవడం కోసమని ఆ రోజుల్లో 62లో ఉన్న 2 రూములు కట్టేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల విలువ 10,000 రూపాయలు. ఈ కావాలంటే నేను ఇది సెట్ చేపిస్తాను, లేదా ఈ 3-4 పేజీలు మీరు తీసుకుంటా అంటే నేను మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఇది 2008లో ఒకసారి జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి చేశారు. హెడ్డింగ్ ఏం పెట్టిండి ఇక్కడ ఈ పంచనామా రాసినటువంటి అధికారులు, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ పటాన్చెరువు డిస్ట్రిక్ట్ మెదక్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏరియా ఆగస్టు 2009 or 8 సరిగా కనబడతలేదు జిరాక్స్. ఇక్కడ క్లాస్ రూములు 5th క్లాస్ 7 ఉంది, 6th క్లాస్ 7 ఉంది. క్లాస్ రూములతో సహా ఏ రూములో ఏ క్లాసు నడుస్తుంది కూడా ఇంత డీటెయిల్గా ఎగ్జామినేషన్ తోటి పంచనామా చేసి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి మ్యాపింగ్. ఇప్పుడు వీటన్నింటినీ కూలగొట్టిరు. ఒకవేళ నిజంగా బిల్డింగ్స్ పనికిరాదు అని ఎవరైనా ఇంజనీర్ చెప్తే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని పగలు కూలగొట్టుండ్రు. నేషనల్ హైవే వాళ్ళకి ఏమవసరం ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు బయటనే మీరు కరెంటు స్తంభాలు వేస్తున్నారు కదా, మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల 10 feet పై స్కూల్ ఎందుకు కూలగొడుతున్నారు? ఎందుకు నేషనల్ హైవే అనే పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ఇక్కడ రోడ్ మీద పని నడుస్తుంది కాబట్టి ఏ జరిగినా వాళ్ళ ఖాతాలోనే నూకేద్దామని కబ్జా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రగా దీన్ని చూస్తూ ఉన్నాం. మేము 3, 3, 6, 3, 9, 10, 13 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళ గుడిసెల బొమ్మలు కూడా క్లియర్గా చూపించు. ఇది ఇప్పుడేదో కోర్టు కేసు కోసం పంచాయతీ కోసం కాదు, గవర్నమెంట్ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో కాపీలు ఇవ్వండి. 13 గుడిసెలు ఉన్నట్టు ఇక్కడ డిమార్కెట్ చేసి కూడా చూపించి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి, భారత ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి కూల్చివేతలకి సంబంధం లేదు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి
పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల. అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేసినందుకు ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్చెరు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటికి పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో